కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. నన్ను చేసుకోమని కాళ్ళు ఎలా పడతా ఉంటే పొమ్మంట ఉండవే. ఎవరో పరాయిదాని వెనక పడతా ఉండవే. నేనాడ పరాయాడదాని వెనక పడతా ఉన్నాను. పడలేదా? నువ్వు ఆ రేవతి వెనకాల పడలేదా? ఫ్రెండ్స్ నెట్ట మాట్లాడితే కళ్ళు పోతాయి. మావో అంతా ఈ పాపిష్టి కళ్ళతోనే చూస్తా ఉండా. నువ్వు ఆ పిల్లను చూసే చూపు, నిన్ను ఆ పిల్ల చూసే చూపు, అంతా ఓ గంట చూస్తానే ఉండా. నీకెందుక ఇంట్లో ఎవ్వరాలనే? నిన్ను ఇంట్లో ఉండే చదువుకోమని చెప్పినాం గాని ఇంటి పంచాయతీల్లో తలదూర్చమని చెప్పినావా? లేదే. కానీ నువ్వు తలలో నాలుకలా ఉంటానని చెప్పే అన్నింటోడు తలదూరుస్తా ఉండవా? నేను రోహిణిని చేసుకుంటే నీ సొమ్మం పోయిందే. ఐడియా చెప్పండి చెప్పండి. స్ట్రాంగ్ కాఫీ తాగామంటే కొంచెం బుర్ర రిలాక్స్ గా ఉంటుంది. వేడెక్కిపోయింది. ఇదా మీ ఐడియా? కాఫీ తాగుతూ టీవీ చూసామంటే ఏమైనా మంచి ఐడియా రావచ్చు. సరే అలాగే కానివ్వండి. అల్లుకుని కుసుమించే గంధం నీనవని నన్నే నీలో కలుపుకుని కొలువుంచే మంత్రం నీవవని ప్రతి పూట పూవై పుడతా నిన్నే చేరి మురిసేలా ప్రతి అడుగు కోవెలనవుతా నువ్వే నెలవు తీరేలా నూరేళ్ళు నన్ను నీవేదనవని నిన్నే నిన్నే అల్లుకుని కుసుమించే గంధం నేనవని. పాటలు చూస్తూ ఆలోచిస్తే కూడా ఐడియాలు వస్తాయా? కాదండి, టీవీ చూస్తుంటే వేరే సీన్లు వస్తాయి కదండి. ఇప్పుడు టీవీ చూసి అందులో సీన్ చూసి అది ప్లాన్ చేసి ఇవన్నీ జరిగే పనులేనా? ఎందుకు నవ్వుతున్నారు? భలే వారండి. చాలా మంది యూట్యూబ్ లో పాత సీన్లు చూసి కథలే రాసేస్తున్నారు తలా తోక లేకుండా. వాళ్ళకంటే మనం మేలే కదండి. కనీసం మనం ఏదైనా చేస్తే గౌరవంగా ముందే మనం చెప్పుకుంటాం. మిగతా వాళ్ళ గురించి మనకెందుకండి, మన సంగతి చెప్పండి. చూద్దామండి, ఏదో ఒక ఐడియా రాకుండా మానదు. ఇంకా సూత్రం నీ బుర్క తీసావుకి ఐడియా ఏంటి, మళ్ళీ కాఫీ కావాలా? కాదండి, నిజంగానే ఐడియా వచ్చింది. ఏంటి? కిడ్నాప్. ఏంటి కిడ్నాపా? ఎవరిని, ఎందుకు? ఎవరినో ఒకరిని. ఎవరినో ఒకరినా? మీకేమైనా మతిపోయిందా? అబ్బా, ఎవరో ఒకరంటే దారిని పోయే వాళ్ళని కాదండి. గౌతమ్ని గాని రోహిణిని గాని ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేసి కట్టిపడేసి చావు కొడితే నిజం చెప్తారు. మీకు మతిపోయినట్టుంది. అబ్బా కాదండి, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏమన్నారు? ఏ పెద్దవాళ్ళు? అదే మన ముందు తరాల వాళ్ళు. వాళ్ళు చాలా అనుంటారు, అవన్నీ మనకెలా తెలుస్తాయి? నేను చెప్తానండి. సామ భేద దండోపాయాలు అన్నారు. మనం సామరస్యంగా మాట్లాడి చూసాం, బుజ్జగించి చూసాం, బెగ్గింగ్ చేసి చూసాం. కాని వాళ్ళ నిజం చెప్పారా? అందుకే దండోపాయం. ఏం చేద్దామంటారు? చెప్పాను కదండి, కిడ్నాప్ చేసి నిజం చెప్పేదాకా చావు కొట్టడమే. కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్తారు? ఎక్కడికోనా, ఇక్కడే ఖాళీగా ఉన్న గదిలో కట్టిపడేసి చావు కొట్టడమే. ఇదంతా వర్కౌట్ అవుతుందా? తప్పకుండా వర్కౌట్ అవుతుంది. అయితే ఎవరిని కిడ్నాప్ చేస్తారు? ఏంటి, కిడ్నాప్ చేస్తారునా? ఎవరిని కిడ్నాప్ చేస్తున్నాము అని అడగండి.
అయ్యో నాకు భయం అండి. మీరు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళండి, నేను చూస్తాను. మంచోళ్ళండి మీరు. థ్యాంక్స్. ఆ? సర్లేండి, ఎవరిని కిడ్నాప్ చేయాలో చెప్పండి. గౌతమ్. పాపం కదా. పాపమే, కానీ కర్తవ్యం దగ్గర పాప పుణ్యాలు చూడకూడదండి. పైగా రోహిణి ఆడపిల్ల, కొట్టాలంటే మనసు ఒప్పదు. పైగా అది తిరిగి కొడుతుందేమో అని భయం. అందువల్ల తప్పదంటారా? మరో దారి లేదండి. సరే, మీ ఇష్టం. ఓకేనండి. రోహిణికి గౌతమ్కి పెళ్లి జరగకుండా ఆపడానికి ఇవన్నీ తప్పటం లేదు. ఇది రాహుకాలమే. ఇంకో గంట దాకా ఏ కార్యక్రమం తలపెట్టకూడదు. అంతవరకు వెయిట్ చేద్దాం. పైగా ఇది కిడ్నాప్. టైం చూసి కరెక్ట్గా చేయాలి. ముందు రాహుకాలం గడిచిపోని వెయిట్ చేద్దాం. మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి ఇది అల్లుకున్న రోజు. ఏదో చెప్పాలని, ఎంతో వినాలని, రగిలే ఆరాటం వెళ్ళలేను, ఉండలేను, ఏమీ కాలేను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజా, మళ్ళీ జాజి అల్లుకున్న రోజా. షాప్ కాడనే క్వార్టర్ జ్యూస్ తాగింది బాగుండదబ్బా. మనసు కుషాలుగా ఉండదే, ఒంటికి ధైర్యంగా ఉండదే. రోహింతో కూర్చున్న 2 గ్లాసులు తాగేసి మనసులో ఉన్న మాట బయట పెట్టేయాల. ఆ బిడ్డ కూడా మన మీద మనసు పడతా ఉండదు కదా. పనుల మీద మనసు పడేది ఈ కాలం నుంచి ఉండదే ఏంది, రాజుల కాలం నుంచే ఉండదే. ప్రేమ గుడ్డిదంటారబ్బా. అందుకే మన మాత తెలివిగా ఉండే గొప్పింటిల్లుడైపోవాలా. రోహిణి వాళ్ళ అమ్మ నాయన నన్ను కర్రోడా అంటా ఉంటారు కదా. వాళ్ళు నోడితేనే అల్లుడు గారు రాండే, అల్లుడు గారు రాండే, అల్లుడు గారు కోడికూర తింటారా, అల్లుడు గారు ఏట మోసం తింటారా, చేపల పులుసు తింటారా, జ్యూసులోకి ఏం తింటారని ఇటన్ని బతిమలు ఆడుకున్నట్టుగా చేయాలా. ఎరా కర్రీ, ఎక్కడికి వెళ్ళి వస్తున్నా? ఇటు చూడు, మర్యాద ఇచ్చి మర్యాద తీసుకోవాలా. కర్రోడు ఏంది కర్రోడు? ఈ లోకంలో 2 జాతి, ఒకటి డబ్బుండే జాతి, ఒకటి లేని జాతి. నీ దగ్గర డబ్బుండదని అహంకారంతోనే కదా నన్ను కర్రోడు అంటా ఉండవా. నెల రోజులు ఛాలెంజ్ చేస్తా ఉండా. నేను నీ మాదిరిగానే కారు కొంటా, కోటీశ్వరుడు అల్లుడు అనిపించుకుంటా. అప్పుడు నేను అంటాను కర్రోడా అని. కాసుకో ఛాలెంజ్. ఇప్పుడు నేను వీడిని ఏమన్నానని? ఎరా కర్రీ, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగాను. అదో పెద్ద నేరమా? తొడగొట్టి మీసం మెల్లేసి వెళ్తున్నాడు. అవునులే, ఇంకా రాహుకాలం పూర్తి కాలేదు కదా, ఇలాగే ఉంటుందేమో. రాహుకాలం పూర్తయితే తప్ప గౌతమ్ గడ్ రూమ్లోకి ఎంటర్ అవ్వకూడదు. వెయిట్ చేద్దాం.
యాడున్నది నా దేవత? యాడున్నది నా దేవత? ఎవరా తెచ్చేసినావా? నా మీద ఎంత ప్రేమో, రారా పోరా అనకపోతే మాటే రాదు చూడు. ఎవరా తెచ్చినావా? తెచ్చినా. దశ 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 దశ. ఏడ కూసుందా? అదే సాటుంటేనేగా బాగుంటుందా? దేనికే? పోమ్మే, నువ్వు తెలివైన దానివే. ఒక్క మాట కూడా నీ నోటి నుంచి చెప్పు చూడు, అన్నీ నా నోటితోనే చెప్పిస్తావా? నాకేం అర్థం కాలేదురా. నేను కూడా మొత్తం కక్కేయాలని తాగినాను. తాగేసి కక్కితే కొంపరా సామి, భరించలేవా? నీకన్నీ తమాషే. నేను కక్కుతానందే తాగింది కదమ్మే, మనసులో ఉండేదే. నీ మనసులో ఏముండదురా? సానా ఉండదులే. ఈరోజు చూస్తాత మనసులో ఉండేదంతా బయటికి కక్కేస్తాను. ఆ తర్వాత ముంచుతావో తెలుస్తావో నీ ఇష్టం. ఈ కరుణా కొడుక ఏందో ముంచేటట్టుగా ఉంటాడు మనల్ని. పోదామా? ఏడ కూర్చొని తాగుదామా? ఒరేయ్, మనం తాగేది కాదురా. నేను ఒప్పుకోను, తాగాల్సిందే తాగాల్సిందే. ఏంది నా కొడుక ఇంత మొండిగా ఉండడా? ఈ అడ్డం పెట్టుకొని రోనీకు జ్యూస్ తాగించాలా. వీడు వాలకం చూస్తా ఉంటే రోని ఏదో వీడి మీద మనసు పడినట్టు ఫీల్ అవుతా ఉంటాడా. సరే పోనీ, ఈ నా కొడుకును వాడుకున్నంత వరకు వాడుకొని తర్వాత నరికి అవతల పారేద్దామా. ముందు వీడి దారిలోకి పోయే వీడిని దారిలోకి తెచ్చుకోవాలా. ఏందబ్బా, ఏం చేద్దామా? అవును, కరెక్ట్ కరెక్ట్. ముందు మనకు చోటపై కూర్చుందామా, జ్యూస్ తాగుతా మాట్లాడదామా? ఏడకొస్తుందావా? రా చెప్తాను, బ్రహ్మాండమైన చోటు ఉండదు. రా రా. కూసో కూసో కూసో. రా రా. ఈ నా కొడుకు ఓవర్గా నవ్వుతా ఉండడా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయ్యయ్యో, గ్లాసులు తేవటం మర్చిపోయినానే. గ్లాసులు దానికిరా. మన ఎదురు తాగటానికే. వద్దొద్దా. ఎందుకు వద్దు? ఒక బాటలోనే తాగుదామా? కాదురా, నేను అసలు తాగనా. తాగవా? అయితే 3 బాటలు ఎందుకు తెప్పించినావా? ఒకటి నీకు, మిగతా 2 బాటలు మా మావకే. ఏంది? అవునరా కర్రే, మావ కోసం 2 బాటలు తెప్పించిన. నువ్వు నీతో నేను మాట్లాడను, నీ మీద నేను అలిగినా. అలగొద్దురా సామి, మొఖం చూడలేక సస్తున్నానా. నువ్వు నీకు మీ మామయ్య ఎక్కువ, నీ మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఎన్నో ఆశలు పెట్టుకున్నావా నా కొడక? అట్టబోతా ఉండదా కథ? ఉండ్రా కరి నా కొడక, దీన్ని అడ్డం పెట్టుకుని నా ప్లాన్ వర్కౌట్ చెయ్యాలా. గేదెలు పందులు ఎప్పుడు అలకలో ఉండే చూడలేదురా సామి. నీ పుణ్యాన్ని ఈ రోజు తెలిసిపోయిందే. నువ్వు నన్ను ఏడిపిస్తా ఉండవా? అది ఏడిపించేది కాదురా, సరదా. సరదానా? సరస్వా? నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలరా. చెప్పు. ఆ ఆకాశాన్ని కింద దించాలా, లేకపోతే ఆ ఆకాశంలో నక్షత్రాలు తురిమి నీ తల్లో పెట్టాలా, లేకపోతే ఆకాశమే మడిసి నీ సిగిల చుట్టాలనా? అదేం వద్దులేరా అబ్బా. అట్టనొద్దు, ఏమన్నా కోరుకో. ఈ బాటిల్ పాల్గొట్టి గుండెల్లో పొడుచుకొని ప్రాణాలు ఇచ్చేయమంటావా? ఇచ్చేస్తా, తీసుకో. అమ్మ వద్దులేరా అబ్బా, అసలు డబ్బు పెట్టుకున్న బాట్ల. ఏం చేయమంటావా? నీకోసం నేను ఏం చేయమంటావా? శానా చిన్న పనిరా, మావ మీద పగ సాధించాలా. పగ? అవునరా,
నాకు కూడా పగ ఉండదే తీర్చేసుకుందామా. ఈ నా కొడుక్కి మనం ఇదేంది పగ తెలుసుకుందామా? ఓరే నీకేమి మావ మీద పగ? నీ పగ నా పగ కదా. అంతేకాదు మొన్నొక తూరి నాతో జ్యూస్ తెప్పించుకున్నారు. అప్పుడు మీ మామ పెద్ద మామ ఆ ఎర్రోడు ముగ్గురు కలిసి తాగినారే గానీ నాకు గుక్కులు కూడా పోయిలే. దూరాభారం పోయి జ్యూస్ తీసుకొచ్చాడనేసి కొంచెం కూడా విశ్వాసం లేదు మీ మామకి. అదే నువ్వు చూడా నా మీద నీకు ఎంత ఇదే. నువ్వు మీ మామ కోసం 2 బాటలు తెప్పిస్తే నా కోసం 1 బాటలు తెప్పించినావు. సరే జ్యూస్ బాటిల్ తీసుకొచ్చి మీ మామ మీద పగ ఎట్టా సాధిస్తావా? దానికి ఒక ప్లాన్ ఉండదే. నువ్వు ఈ 2 జ్యూస్ బాటిల్ తీసుకుపోయి బాగా తాగించి పడుకోబెట్టే, ఆ తర్వాత చెప్తానేనా. నేను జ్యూస్ బాటిల్ తీసుకుపోయి ఇస్తే నాకేడది నేనెందుకు ఇస్తా ఉన్నానని మీ మామకు అనుమానం రాదు? అవును కరెక్టే. ఎందుకురా నాకు జ్యూస్ ఇస్తుండవని అడుగుతాది కదా. అడగతాదా? అదేలా రబ్బా అడుగుతాడా? అడిగితే ఏం చెప్పేది? ఈ రోజు నీ పుట్టినరోజు అని చెప్పు. దగ్గర కూర్చొని 2 బాటలు బాగా తాగించా. అట్నే నేను ఈ బాటిల్ ఈయనే తాగేసిపోతా. కొంచెం ధైర్యంగా ఉంటదే. అట్నే గబగబా తాగా. నీతో మాట్లాడతా తాగేస్తా. కర్రుడు పోయే బాటిల్ చూపించగానే ఆ రోహిణి ఎగిరి గంతేసి మరీ తాగేస్తదే. బాగా తాగేసి మత్తలో నిద్రపోయినాక మెడలో ఉండే గేదె తలక మంత్రదండం తీసుకొని మళ్ళీ దాని ఆత్మను బయటకు తీసేసి నేను నా బోడలోకి వెళ్ళిపోతే అప్పుడు చెప్తాను దాని సంగతే. అమ్మే ఏమన్నా మాట్లాడా? ఏం మాట్లాడేదే? నీ మనసులో ఉండేదే మాట్లాడా. అమ్మే ఏమన్నా మాట్లాడా? ఏం మాట్లాడేదే? నీ మనసులో ఉండేదే మాట్లాడా. నా మనసులో నిన్ను సాగు కొట్టాలుండదురా కొడక. కానీ ఇది టైం కాదని గమ్మునే ఉండాను. ఇంకా సీను గౌతమ్ని కిడ్నాప్ చేసినట్లేడే. ఏమన్నా మాట్లాడా? ఏం మాట్లాడాలో తెలీలా. పోనీ పాట పాడా? కర్రీ నా కొడక బాగా ఎక్కువ చేస్తాండవరా. నువ్వు పాడు, నేనేంట. పాడేదా? ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా నువ్వు లేని జీవితం కర్రీ నా కొడక పట్టపగలు జ్యూస్ తెచ్చుకొని ఇంట్లో కూర్చొని తాగుతుండవా నువ్వు? కొంపరుకుంటాడు ఏమనుకుంటాడు నువ్వు? అమ్మో అయ్యో అమ్మో ఓయో అమ్మో అమ్మో అయ్యో అబ్బా ఓయో అమ్మో అయ్యో అయ్యో ఓయమ్మో ఓయమ్మో లేకపోతే నువ్వెందుకు వచ్చినావు వీడికి? నువ్వా ఇది క్రమశిక్షణ తప్పుతా ఉన్నాడా? ఏంట్రా కర్రీ ఇది? జ్యూస్ ఛీ! నువ్వో రాతే ఈడు సంగతి నేను చెప్తారా? నువ్వా దీన్ని పనులోంచి పీకించేయాలి. నేను అనుకునేది అనుకున్నట్టుగా జరిగితే నీలాంటి వాళ్ళని 10 మందిని పెట్టుకుంటాం పనిలోకే. నువ్వేంది అమ్మి అట్లా కొట్టేసినావా? ఆ పిల్ల వచ్చేది చూసి అనుమానం రాకూడదని కొట్టినాను రా. లేకపోతే ఎవ్వరం బెడుచుకొట్టుంటదే.
కొట్టేసినాయనని ఏమనుకోవద్దా? నీ చెయ్యి నా ఒంటిని తాకేదానికి నేను అదృష్టం చేసుకుని ఉండాలా. అమ్మీ, అంతా సెట్ అయిపోయినాక ఈ పిల్లను మనము పని మనుషులు పెట్టుకుందాము. అట్నేలారా, నువ్వు ముందు పోయి మా జ్యూస్ తాగిచ్చా. అట్నే కర్రీ నా కొడక, నీలో ఎన్ని కళ్ళుండాయరా? చెప్తాన్రా కొడక, నీ సంగతి కూడా చెప్తా.